విష్ణు కమలవాసిని విశ్వమాత. కనపట్టల్లా ద్వారపాలకొండి. ద్వారమే లేదు ఇక్కడ, ద్వారపాలకుడు ఏమిటయ్యా? అదే వెరైటీ. ఎవరి ఆస్థానం ఇది? ఈ సంస్థానం పేరు? లోపల ఎవరెవరున్నారు? తప్పుకో, లోపలికి వెళ్ళాలి. ఆగు, ఈ అంతఃపురంలోకి పరాయి వాళ్ళని పోనివ్వము. ఆగు, వెళ్ళటానికి వీల్లేదు. నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోయావో వరుసగా వారం రోజులు నీకు తెలుగు సినిమాలు చూపిస్తాను, చేస్తావు. వద్దు యువరాజా, ఆ శిక్ష విధించకండి. అర్భకుణ్ణి భరించలేను. ఆగండి, అనుమతి లేనిదే లోపలికి వెళ్ళకూడదు. అనుమతి ఎవరిని అడగాలి? సరే, వాళ్ళనే అడుగుతాను. ఆగండి, ఒక్కడుగు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. మర్యాదగా నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోయారు ఆంధ్ర యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్లో మీ ఉపన్యాసాలు పెట్టిస్తాను. వద్దు యువరాజా, అక్కడ స్టూడెంట్స్ మమ్మల్ని మోసేస్తారు. ఈ అంశాలన్నింటినీ ఇంత కనుల పండుగగా ఎడిట్ చేస్తున్నా ఆ ఎడిటర్ ఎవరు? జామాత, ఇతను మా అల్లుడు వెంకటశివం బెజవాడ సిటీ బస్సులో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇతను అచ్చం నాలాగే ఉన్నాడు. ఇది డబుల్ యాక్షన్ సినిమా కాదు. డ్యూయల్ రోల్ ను కూడా ఇంత అందంగా తీసిన ఆ కెమెరామెన్ ఎవరు? అసలు ఇంత చిత్రం విచిత్రం జరగడానికి మూలకారకులు ఎవరు? ఏమిటి పిచ్చి డైరెక్షన్? ఎవడా డైరెక్టరు? మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు, రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టవునురా, ఎందరికో చల్లని నీడవునురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా, సేవా భారత్ సభ్యుని వైసాగరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు, ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని మరచిపోకు ఎన్నడు.
చదువుకు ఊతము ఇచ్చింది సర్కారు బడియేరా. ఎందరో విద్యావంతులను దేశానికి అంకితమిచ్చిందిరా. వీధి బడిలోన చదువుతున్న పేద విద్యార్థులను చూడరా. చిన్నారి పిల్లల్లో విద్యా వికాసం తొలి పొద్దు పొడవాలిరా. వ్యక్తిగత పరిశుభ్రత, చక్కనైన క్రమశిక్షణ, సులభతరమైన బోధన, ప్రత్యేకమైన శిక్షణ విద్యార్థులకు అందించాలని సేవా భారత్ ముందుకు వచ్చిందిరా. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు. రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ విద్యను బోధించగా సేవా భారత్ పేద విద్యార్థుల పక్షాన నిలిచిందిరా. పల్లె ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని పారదర్శకంగా సేవా భావంతో సహకారం అందించగా చదివే పిల్లల్లో ఏకాగ్రత సాధించాలని పట్టుదల, మౌలికమైన సదుపాయాలను సేవా భారత్ అందించగా స్వచ్ఛమైన సేవా నిరతికి సాక్ష్యంగా సేవా భారత్ నిలిచిందిరా. మరచిపోవద్దు జన్మను ఇచ్చిన తల్లిని ఏనాడు. ఆ తల్లి లాంటిదేరా సర్కారు బడిని, మరచిపోకు ఎన్నడు. గుర్తు పెట్టుకో చిన్ననాటిని సర్కారు బడినెప్పుడు. రొమ్ము పంచిన అమ్మ ప్రేమతో రమ్మంటోంది ఇప్పుడు. మట్టిలోని విత్తనమే మొలకెత్తి ఎత్తైన చెట్టనురా. ఎందరికో చల్లని నీడనురా. ఆ తీరుగా సర్కారు బడి కొరకు నీ వంతు బాధ్యత అందించరా. సేవా భారత్ సభ్యుని వైసాగరా.